పెళ్లికి ముందు అమ్మ కూచిల్లాగా తిరిగే ఈ అబ్బాయిలందరికీ ఒక్కసారిగా పెళ్ళావు కానీ ఎక్కడ లేని మెచ్యూరిటీ తెలివంతా వచ్చేస్తుంది. పెళ్ళం దగ్గర ఉన్నప్పుడేమో నీ చేతి వంట తప్ప నాకు ఎవరి చేతి వంటలు నచ్చవంటారు. అటు అమ్మ దగ్గరికి వెళ్ళేమో అసలు నువ్వు చేసినట్టు మా ఆవిడ వంటలు ఎందుకు ఉండవమ్మా అని అంటూ ఉంటారు. మీకు ఇలా ఎప్పుడన్నా అనిపించిందా? నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎలాగో 4 రోజుల్లో ఆంధ్రాకి వెళ్తున్నాము, అక్కడ నీ కోసం ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు. అటు మా అత్తగారు ఇటు మీ అత్తగారు ఎప్పుడెప్పుడు వస్తావా అని. సరే వెళ్ళాక ఎలాగో రకరకాలు చేసి పెడతారు కదా, ఇంకా నాకెందుకు పని చెప్తావు అని నేనంటే ఇప్పుడే చెప్పా కదా ఎక్కడ వేయాల్సిన అక్కడ వేస్తారని. వాళ్ళు ఎవ్వరు చేసినా నాకు నచ్చదు, నాకు నీ చేతి వంటే ఇష్టం అని ఒక బిస్కెట్ పడేస్తారు. ఇంకా అది వినగానే ఎక్కడో వీళ్ళు చెప్పేది అబద్ధం అని తెలిసినా అయినా సరే చెప్పాడు కదా అని ప్రేమతో మనమైతే చేయకుండా ఉండలేము. ఈ బిస్కెట్లు వెనుకున్న బలమైన కారణం ఏంటంటే మా వారికి వాళ్ళ మటన్ పాయా తినాలనిపించిందంట. ఏంటో అసలు వాళ్ళకి తినాలనిపించినా మనమే చేయాలి, మనకి తినాలనిపించినా మనమే చేసుకోవాలి. మా ఊర్లో ఈ మటన్ పాయతో పాటు బొగ్గుల మీద కాల్చిన రొట్టెస్తారు, చాలా బాగుంటది. అంతేలేండి, అటు అమ్మల్ని ఇటు భార్యల్ని బ్యాలెన్స్ చేసే మాయలు కొన్నన్నా మగవాళ్ళకి వచ్చుండాలి. ఏమంటారు?